విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం 2026 నూతన క్యాలెండర్ ను చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ఈవో షీనానాయక్ ఆవిష్కరించారు. ఈ నెల 19న ధన త్రయోదశి సందర్భంగా శ్రీ మహాలక్ష్మి యాగం చేయనున్నారు. 20వ తేదీన దీపావళి సందర్భంగా శ్రీ ధనలక్ష్మి పూజ దీపాలంకరణతో పాటు పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ నెల 23వ తేదీన గాజుల అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. వాళ్ళు గవర్నమెంట్ కి పైన సెంట్రల్ గవర్నమెంట్ అందరూ కూడా ఈ దేవాలయాల విషయంలో వాళ్ళకి ముక్కుసూటిగా అభివృద్ధి చెందాలి, మరి పనిచేయాలనే ఉద్దేశంతోనే మరి ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటు మమ్మల్ని అందరూ కూడా మరి ధర్మకర్ణ మండలిగా నియమించారు. మా వాళ్ళంతా కూడా భక్తిపరులు, మా కోఆపరేట్ చేస్తారు. మరి మీ ముందు నేను కొన్ని విషయాలు మరి ఆ దసరా తర్వాత రేపు దీపావళికి మన ఫంక్షన్లు ఉండే మరి 19, 20 దీపావళికి కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ధనత్రయోదశి ఈ ఉత్సవాలన్నీ కూడా మరి ఘనంగా జరుపుకోబోతున్నాం. మీరంతా కూడా ఆహ్వానితులే. మరి అలాగే మరి ఆ దీపావళి వెళ్ళిన తర్వాత కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఆ కార్తీక దీపోత్సవం కూడా భారీ ఎత్తున ఘనంగా మీరందరూ ఆహ్వానితులు. వెలుగులు, కోటి వెలుగుల్లో మరి కింద పైన కూడా అలసిపోయి వస్తారు. ఎక్కడెక్కడో నడిచి పాదాలంతా కందిపోయి మరి ఆ వచ్చే వాళ్ళకి వెంటనే వాళ్ళకి రిలాక్స్ అవ్వడానికి వీలుగా మన లైన్లో ఏం చేయాలి, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి మంచి సౌకర్యాలు ఎలా కల్పించాలి, ఏ ఇబ్బంది లేకుండా అనే ఉద్దేశంతో మన సిబ్బంది ఆల్రెడీ ప్లాన్ చేశారు. దేవాలయ సిబ్బంది ఈవో గారితో మీటింగ్ ఆల్రెడీ జరిగింది. ఆ ప్లాన్లన్నీ కూడా మనం ఎలా ఏంటి ఎట్లా చేయాలి, వాళ్ళకి హ్యాపీగా వాళ్ళని మరి మనం బ్రహ్మాండంగా దర్శనం చేసి పంపాలి భవాని అనే ఉద్దేశంతో ఉన్నాం. మరి ఈ పూజలన్నీ కూడా మీకు కొన్ని వివరంగా మరి ఈవో గారు మరి రేపు కార్తీక మాసం స్టార్ట్ అయిన కాడి నుంచి ఆ తర్వాత భవాని దీక్షలు విరమణ దాకా పెద్ద ఎత్తున మన ముందు పని ఉంది. పెద్ద ఎత్తున మనం అంతా ఏర్పాట్లు చేసి ఘనంగా ఆ తల్లికి ఎప్పుడు లేని జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వంలో అనేది కూడా రాష్ట్రం నలుమూలలే కాకుండా దేశాలు తెలిసేటట్టుగా మీరు సపోర్ట్ మేము ఎన్ని చేసినా కూడా మీరు షూట్ చేసి మీరు ఫోటోలు ఇచ్చి మీరు పేపర్కి ఇచ్చి మీడియాకి ఇస్తేనే అందుతున్నాయి. అందుకోసం మీరు చాలా కీలకమైన చెప్తున్నాను. మన మధ్య ఏ పొరపచ్చలు లేకుండా మనంతా కలిసి అందరం ఇక్కడ అన్నదమ్ముల్లాగా మనం ఆ తల్లి కోసం పనిచేసే వాళ్ళని అందరం కూడా చేయాలి. మీరు ఉండాలి. మీ సపోర్ట్ మాకు ఉంటుంది. మా సపోర్ట్ సమావేశానికి వచ్చేసినటువంటి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి కార్యక్రమాలు మీ ముందు ఉంచడానికి ఎంతో సంతోషిస్తున్నాము. ముందుగా మనకు ధనత్రయోదశి దీపావళి పండుగ మనకు లాంఛనంగా 19, 10, 25 ఆదివారంన ధనత్రయోదశి పర్వదినం సందర్భంగా ఉదయం 8 గంటలకు రుద్రహోమం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ మహాలక్ష్మి యాగం కూడా 20వ తారీఖున సోమవారం జరుగుతుంది. అదేవిధంగా ఆ రోజు ప్రదోష కాలంలో అమ్మవారికి ప్రధాన ఆలయం నందు ధనలక్ష్మి పూజతో పాటు దీపాలంకరణ మరియు బాణాసంచ వెలిగించిన తర్వాత సాయంకాలం 7 గంటలకు ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలన్నింటినీ కూడా కవాట బంధనం నిర్వహిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అక్కడితో మనకు దీపావళి పండుగకు సంబంధించిన కార్యక్రమం కంప్లీట్ అవుతుంది. రెండో అంశము కార్తీక మాసం. ఈ యొక్క దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం నందు కార్తీక మాసం 22 అక్టోబర్ 25 బుధవారం నుండి 20 నవంబర్ 25 గురువారం వరకు కూడా ఈ నెల రోజులు కూడా అంతా మొత్తం కూడా మనకు ఈ యొక్క కార్తీక మాసం పవిత్ర దినాలు అనేది జరుగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాను. వీటిలో ముఖ్యంగా 23 అక్టోబర్ గురువారం రోజున శ్రీ కనకదుర్గమ్మ తల్లి అమ్మవారికి గాజుల ఉత్సవం, భగిని హస్తభోజనం, గాజులతో అలంకరణం ఈ యొక్క కార్యక్రమం మేజర్గా ఉంటుందని చెప్పేసి మీకు తెలియతో ఈ యొక్క కార్తీక మాసం కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. మూడో అంశము భవానీ దీక్షలు 20-25 కార్యక్రమానికి సంబంధించిన వివరాలు. మనకు 1 నవంబర్ 25 శనివారం నుంచి ఈ యొక్క మండల దీక్షా ధారణ అనేది ప్రారంభమవుతుంది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా ఈ యొక్క దీక్షలు ధరించే వారందరూ కూడా వేసుకుంటారు. దాంతో కొంతమంది అర్ధమండల దీక్షలు ప్రారంభించే వాళ్ళు 21 నవంబర్కు వాళ్ళు ఖచ్చితంగా భవానీ అర్ధమండల దీక్షలు ప్రారంభం చేసి
25/11 సమాప్తి జరుగుతుంది. అంటే కొంతమంది సగం, తర్వాత పూర్తిగా 41 రోజులు చేసుకునే వాళ్ళు మనకు 4 డిసెంబర్ మార్గశిర రాత్రి కలశ జ్యోతి వరకు కూడా వేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఈ విధంగా మనకు భవానీ దీక్షలు 1 నవంబర్ నుంచి 15 డిసెంబర్ వరకు, అంటే పూర్ణాహుతి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా మీకు వివరంగా మా పిఆర్ఓ గారు మీకు డీటెయిల్గా ఇస్తారని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మరీ ముఖ్యంగా శ్రీ కనకదుర్గమ్మ వారి కర్ణాభరణాలు, ముక్కు పుడక, బులాకి, బొట్టు, మంగళసూత్రం, మంగళసూత్రాలు, సూర్యుడు, చంద్రుడు, ఇది ఈరోజు సాయంకాలం వారు దాదాపుగా ఆ యొక్క రేటు కూడా మనకు సాయంత్రం తెలుస్తుంది. ఎందుకంటే మనం రిసీప్ట్ ఇచ్చే వరకు కూడా దాని యొక్క రేట్ ఎంత అనేది మనం చెప్పలేము. ఆ విధంగా ఈరోజు సాయంత్రం వారు ఇచ్చిన తర్వాత రేపు ఉదయం దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తుల్ని వారు ఆహ్వానం పలికారు. ఎందుకంటే రేపు మధ్యాహ్నం శుక్రవారం మనకు వారు వివిఐపీలతోటి అమ్మవారి దర్శనాలు చేయించడం, ఇదే 6వ అంతస్తు ప్రాంగణంలో వారి కోసం అతిథి ఏర్పాటు కూడా చేయడం జరిగింది. వారందరూ కూడా దాదాపుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులని, పెద్ద పెద్ద వాళ్ళందరినీ కూడా కలవడం జరిగింది. ఈ యొక్క అమ్మవారికి సమర్పించే ఆభరణాలని గురించి వారందరికీ కూడా తెలియజేయడం అనేది జరిగిందని చెప్పేసి చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తుంది. ఎందుకంటే రాబో రోజుల్లో ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ తల్లికి మంచి మంచి రోజులు వస్తున్నాయని చెప్పేసి, మరి కొత్తగా వచ్చిన చైర్మన్ గారి వేళ విశేషము ఏమో కానీ అది చాలా సంతోషంగా చెప్పుకోవడానికి చెప్తున్నాను. నెక్స్ట్, దుర్గమ్మ వైపు దేశం చూపు. మీ అందరికీ తెలుసు, మొన్న దసరా మహోత్సవాలకు సంబంధించి భారత ఉపరాష్ట్రపతి వారు ఒక్కసారి అమ్మవారిని దర్శించుకున్నాక ఒక ట్వీట్ ఇచ్చారు. శక్తివంతమైన అమ్మవారిని నేను దర్శనం చేసుకుని వచ్చామని చెప్పేసి, శరణు వేడితే కరుణించే శ్రీ కనకదుర్గమ్మ వారి తెల్లాడి నుంచి ఒక వివిఐపి వారు అమ్మవారికి వజ్రాభరణాలు, బంగారు వజ్రాభరణాలకు సంబంధించిన కానుకలు అప్పగిస్తున్న క్రమంలో అది కూడా మీకు చెప్పడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తూ ముందుగా ఈ క్యాలెండర్ని ఆవిష్కరిస్తాము. మరి ఈరోజు మనం ఇక్కడ పెద్ద ఎత్తున మన మీడియా మిత్రులందరితో మేమంతా కూడా మరి మా ధర్మకర్తల మండలి సభ్యులు మన ఈవో గారితో కలుపుకొని మరి మనంతా కూడా మన ఆఫీస్లో గట్టిగా ఇది ఏర్పాటు చేశారు. మనం మాట్లాడుకునే విషయాలు కొన్ని ఉండే ఆల్రెడీ 12 గంటలు అయినప్పుడు మరి మనం దసరా ఉత్సవాల్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. కలిపి మీరు మీడియా మిత్రులంతా కూడా ఎలక్ట్రానిక్, ప్రింట్ అందరూ కూడా మీరు చాలా సహకారం అందించారు మన దేవస్థానానికి. మరి ఎక్కడెక్కడో ఎన్నో దేశాలకు వెళ్ళడానికి మీరు ఎన్నో రకాల వీడియోలు, ఫోటోలు పెట్టారు. సంతోషం. ముందుగా మీ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఏ చిన్న ఇబ్బంది కలగకుండా మనమంతా కలిసి ముందుకెళ్ళాం. మనం అలాగే ముందుకు వెళ్ళాలి. అట్లాగే
సార్ ఇటు కొంచెం దగ్గరగా ఉండండి సార్. కానూరు